హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బేసిక్ ఎగ్లెస్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా యమ్మీ ఉంటుంది. నేను దానికోసం యాపిల్ ప్యూరీ వాడుతున్నాను. యాపిల్ ప్యూరీతో మనం కేక్ చేసుకుందాం. దానికి నేను 2 యాపిల్స్ తీసుకున్నాను. వీటిని పైన పీల్ ఉంటుంది కదా, ఆ పీల్ శుభ్రంగా పీల్ చేసేసి కట్ చేసుకొని ప్యూరీ చేసుకోవాలి. అలాగే 1 కప్ నేను గోధుమ పిండి అండ్ 1 కప్ మైదా పిండి వాడుతున్నాను. అండ్ 1 కప్ షుగర్ పౌడర్ తీసుకున్నాను. షుగర్ని 1 కప్, ఒక 3/4 కప్ షుగర్ని మనం మిక్సీలో వేసుకుంటే 1 కప్ పౌడర్ అవుతుంది. అలాగే 3/4 కప్ ఆఫ్ బటర్ కావాలి మనకి దీనికి. దానికోసం నేను బటర్ని మెల్ట్ చేసుకుంటాను. అండ్ 2 డ్రాప్స్ ఆఫ్ వెనీలా ఎసెన్స్. ఇది మీకు ఏ సూపర్ మార్కెట్స్లో అయినా దొరుకుతుంది. కొంచెం పాలు, అలాగే 1 స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ అండ్ ఒక 3/4 స్పూన్ బేకింగ్ సోడా కావాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ యాపిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పీల్ చేసుకొని ప్యూరీ చేసుకుందాం. యాపిల్ని మనం ఇలా పీల్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకున్నాను. వీటిని మనం మిక్సీలో ఇప్పుడు ప్యూరీ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి నేను పౌడర్ చేసుకున్న 1 కప్ షుగర్ వేసుకుంటున్నాను. దీన్ని ఏమైనా లంప్స్ ఉంటే మీరు ఒక విస్కర్తో కానీ లేదు ఏదైనా స్పూన్తో కానీ మిక్స్ చేసుకోండి. లంప్స్ లేకుండా చూసుకుంటేనే బాగా మిక్స్ అవుతుంది షుగర్. అలాగే ఇందులో 3/4 కప్ ఆఫ్ బటర్ వాడుతున్నాను. 3/4 కప్ అంటే 3/4 కప్ బటర్ని నేను మెల్ట్ చేసుకున్నాను కదా, దాన్ని ఒక 3/4 కప్ మెజర్ చేసి మనం దీంట్లో యాడ్ చేసుకుందాం. మీ దగ్గర బటర్ లేకపోతే ఏదైనా రిఫైన్డ్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. సన్ఫ్లవర్ ఆయిల్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు, లేదా గీ వాడుకోవచ్చు. 3/4 కప్ ఆఫ్ బటర్ దీంట్లో వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇది విస్కర్తో అయినా కలుపుకోవచ్చు, లేదు మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్స్ ఉంటాయి కదా వాటితో అయినా మిక్స్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న బ్లెండర్ ఇది. ఇప్పుడు నేను దీన్ని బ్లెండర్తో ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఈ షుగర్ అండ్ గీ బటర్ మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్నాను. అలాగే ఒకసారి విస్కర్తో కూడా మొత్తం కలిపేసుకొని దీనిలో ఇప్పుడు మనం యాపిల్ ప్యూరీ మనం ఏ విధంగా చేసుకున్నామో యాపిల్ కట్ చేసి మనం పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని ఒక ఫుల్ కప్ తీసుకుంటున్నాను. ఇది కొంచెం గట్టిగా ఉంటే మీరు ఇందులో పాలు ఆర్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్యూరీ ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాం. ఇది ఒకసారి విస్కర్తో మనం మిక్స్ చేసుకుందాం. షుగర్, బటర్ అండ్ ఈ యాపిల్ ప్యూరీ చక్కగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం మీ దగ్గర జల్లెడ ఉంటే జల్లెడతో ఇచ్చేసుకోండి, జల్లించుకోండి. లేకపోతే ఇట్లాంటి స్ట్రైనర్ ఉంటుంది కదా, దాంట్లోకి నేను 1 కప్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. మైదా ఆర్ గోధుమ పిండి, మైదా పిండి 1 కప్,
1 కప్ సరిపోయింది కదా. అలాగే 1 కప్ గోధుమ పిండి. కేక్కి ఎప్పుడు కరెక్ట్ మెజర్మెంట్స్ ఉండాలి. నేను ఇది హాఫ్ మైదా పిండి అండ్ హాఫ్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే టోటల్ మైదా పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదు టోటల్ గోధుమ పిండితో అయినా ఇది చేసుకోవచ్చు. కాకపోతే మైదా పిండి కేక్ బాగా రైజ్ అవుతుంది కదా, అందుకని ఎక్కువ మైదా పిండితోనే చేస్తారు. ఇప్పుడు ఇందులో ఒక 3/4 స్పూన్ బేకింగ్ సోడా, వంట సోడా అంటాం కదా మనం, అది బేకింగ్ సోడా అంటారు. అలాగే బేకింగ్ పౌడర్, ఇది ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ పిండి అంతా జల్లించుకుందాం. దీనివల్ల కేక్లో చాలా స్మూత్నెస్ వస్తుంది. మీకు లమ్స్ ఏమన్నా ఉంటే అవన్నీ ఈ జల్లెడలో పోతాయి కదా. ఫైన్ పౌడర్ మనం జల్లించుకుందాం. లమ్స్లా ఏమన్నా ఉంటే అవి స్మూత్గా చేసుకోవచ్చు. ఇది వేస్ట్ అన్నమాట, దీన్ని డిస్పోజ్ చేసేసేయండి. దీనిలో 2 or 3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుందాం. దీనివల్ల కేక్ స్మెల్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇది ఏ సూపర్ మార్కెట్స్లో అయినా మీకు ఎసెన్స్ దొరుకుతాయి. ఇది ఒకసారి ఇట్లా స్పాటులా లేకపోతే విస్కర్తో అయినా మనం మిక్స్ చేసుకోవచ్చు. ఇది ఇట్లా ఒక రౌండ్ తిప్పి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు దీన్ని, అలాగే మిక్స్ చేసుకోవాలి. ఏమాత్రం రివర్స్ మిక్స్ చేయకూడదు. రివర్స్ మిక్స్ చేస్తే ఎయిర్ బబుల్స్ అన్నీ కలిసిపోతాయి అన్నమాట. లోపల ఏదైతే మనం బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా వేసామో అది ఫెర్మెంట్ అవుతుంది కదా, అప్పుడు ఎయిర్ బబుల్స్ అన్నీ దాంట్లోనే ఉంటాయి. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ చేయటం వల్ల, అదే మీరు రివర్స్ చేశారనుకోండి, ఆ ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి. అప్పుడు కేక్ మనకి ఫ్లఫీగా రాదు. సైడ్స్న పిండి ఉంటుంది కదా, అది కూడా నీట్గా తీసేసి స్పాటులాతో ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఎలా మిక్స్ అయిపోయిందో. బ్యాటర్ కొంచెం గట్టిగా ఉంది కదా, ఇందులో కొంచెం కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకుంటున్నాను నేను. దీన్ని అలాగే కట్ అండ్ ఫోల్డ్, అంటే ఇట్లా రౌండ్ ఒకసారి తిప్పి మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి, మధ్యలోకి కట్ చేయాలి. ఇంకొంచెం గట్టిగా ఉంది, కొంచెం పాలు యాడ్ చేసుకుందాం.
ఇలా మొత్తం బ్యాటర్ కలిసేలాగా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం కలుపుకోవాలి. ఈ సైడ్స్ ఉన్నది కూడా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇది మనం బ్యాటర్ రెడీ అయిపోయింది కదా, మనము కేక్ బౌల్ రెడీ చేసుకుందాం. బ్యాటర్ మొత్తం ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కేక్ బౌల్ని గ్రీస్ చేసుకుందాం. దీంట్లో ముందుగా నేను ఆయిల్ ఆర్ బటర్ ఏదైనా మీరు అప్లై చేసుకోవచ్చు. నేను బటర్ అప్లై చేశాను. కొంచెం బటర్తో ఇలా బ్రష్ చేసుకున్నాను. దీనిపైన మైదా ఆర్ గోధుమ పిండి ఏదైనా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఇలా మైదా పిండి ఆర్ గోధుమ పిండిని స్ప్రింకిల్ చేసుకొని డస్ట్ చేసుకోవాలి. దీన్ని డస్టింగ్ అనే అంటారు ప్రాసెస్ని. మొత్తం కార్నర్స్లో కూడా చక్కగా పిండి అంతా అప్లై చేసుకోవాలి. మీ దగ్గర కేక్ బౌల్ లేకపోతే ఏదైనా అల్యూమినియం బౌల్ అయినా అల్యూమినియం గిన్నె అయినా మీరు వాడుకోవచ్చు. దాన్ని కూడా ఇలాగే బటర్ ఆర్ ఆయిల్తో గ్రీస్ చేసుకొని పైన పౌడర్ స్ప్రింకిల్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కేక్ బ్యాటర్ని ఇందులో వేసుకుందాం. దీనికి ముందుగా మనం ఒక హోమ్ మేడ్ ఓవెన్ని రెడీ చేసుకుందాం. దానికి నేను ఒక అడుగు మందంగా ఉన్న కడాయి, ఐరన్ కడాయి తీసుకున్నాను. మీరు ఏదైనా ప్రెషర్ కుక్కర్లో అయినా ఇది చేసుకోవచ్చు. దాంట్లో ఒక 2 కప్స్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను. దానిలోకి సరిపడా మీరు ఒక స్టాండ్ పెట్టుకోండి. స్టాండ్ పైన బౌల్ మనం పెట్టుకునే విధంగా మీరు సైజ్ చూసుకొని పెట్టుకోండి. ఈ కడాయికి సరిపడా ఒక మూత కూడా మనం పెట్టుకుందాం. ఇప్పుడు కేక్ బౌల్ ఉంది కదా, దానిలోకి మనం కలుపుకున్న బ్యాటర్ ఏదైతే ఉందో అది ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈక్వల్గా వేసుకోండి బ్యాటర్, ఎందుకంటే కొంచెం ఒకవైపు ఎత్తుగా ఇంకొక వైపు కొంచెం తక్కువగా వస్తుంది. దీన్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగని కింద వరకు స్పూన్తో కలపకూడదు. ఊరికే పైన స్ప్రెడ్ చేసుకోండి ఈక్వల్గా. దీన్ని ఒకసారి ట్యాప్ చేసుకుందాం. నా దగ్గర టూటీ ఫ్రూటీ ఉన్నాయి. వాటిని కొంచెం మైదా పిండిలో మిక్స్ చేసి ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే వాటికి మనం కలర్ వేస్తాం కదా, న్యాచురల్ కలర్ కానీ ఏదైనా ఆర్టిఫిషియల్ కలర్ కానీ వేసినప్పుడు ఆ కలర్ కేక్లోకి రాకుండా ఉంటుంది. ఇలా టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసుకుంటున్నాను. మీ దగ్గర టూటీ ఫ్రూటీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు, కాజు, బాదాం. ఒకసారి ట్యాప్ చేసుకొని మనం ఇప్పుడు ప్రీ హీట్ చేసుకున్న అవెన్లో పెట్టుకుందాం. అదే హోమ్ మేడ్ అవెన్లో. ఇప్పుడు మనం ముందుగా ప్రీ హీట్ చేసుకున్న అవెన్లో ఈ కేక్ బౌల్ మినిమం 45 to 50 మినిట్స్, అంటే దగ్గర గంట సేపు లో ఫ్లేమ్లో, మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం బేక్ చేసుకోవాలి. దీన్ని ఇలా ఆ స్టాండ్ మీద మనం సెట్ చేసుకొని ఒక లిడ్తో కవర్ చేసుకోవాలి. ఒక 30 మినిట్స్ అయిన తర్వాత చూసారా ఎలా బేక్ అయిందో. పైకి రైజ్ అయింది కదా బాగా. ఇంకా కొంచెం పచ్చిగా ఉంది, ఇంకా పూర్తిగా బేక్ అవ్వలేదు. మళ్ళీ లిడ్తో కవర్ చేసుకుందాం. 1 అవర్ అయిన తర్వాత చూసారా కేక్ ఎలా బేక్ అయిపోయిందో. దీన్ని ఏదైనా నైఫ్ ఆర్ టూత్పిక్తో కానీ మీరు చెక్ చేసుకోండి. ఇలా లోపలికి గుచ్చినప్పుడు అంటుకోకుండా వస్తే కేక్ చక్కగా బేక్ అయినట్టు. ఈ కేక్ని మనం ఒక 1 అవర్ బాగా చల్లారనివ్వాలి. అప్పుడు డీమౌల్డ్ చేసుకోవాలి.
మనం ఈ బౌల్ నుంచి ప్లేట్లోకి 1 అవర్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డిమౌల్డ్ చేసుకోవాలి. 1 అవర్ అయిపోయిన తర్వాత పూర్తిగా చల్లారిపోయింది కేక్. దీన్ని సైడ్స్ నుంచి కొంచెం లూజ్ చేసుకోవాలి నైఫ్తో. చాలా జాగ్రత్తగా చేయండి, లేకపోతే విరిగిపోయే ప్రమాదం ఉంది. ఇలా కొంచెం సైడ్స్ని లూజ్ చేసుకొని ప్లేట్లోకి ఇట్లా బోర్లా వేసుకొని పైన ట్యాప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, బాగా రైజ్ అయింది. మనం గోధుమ పిండితో చేసుకున్నాం కదా, ఇంకా కొంచెం తక్కువ రైజ్ అయిందని చెప్పాలి. మైదాతో అయితే ఇంకా చాలా బాగా రైజ్ అవుతుంది. కేక్ని నేను ఇలా జామ్ అండ్ ఎండు కొబ్బరి పొడి అండ్ టూటీ ఫ్రూటీతో ఇలా డెకరేట్ చేసుకున్నాను. దీన్ని 2 లేయర్స్గా కట్ చేసుకున్నానులేండి నేను. చూసారా ఎంత యమ్మీ యమ్మీగా ఉందో. ఫ్రెండ్స్, ఈ సింపుల్ యాపిల్ ప్యూరీతో చేసిన కేక్ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.